विष्णु रूपाय व्यास रूपाय विष्णुवे नमो वै ब्रह्मनिधिये वासिष्ठाय नमो नमः। गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। वेंकटा समस्तानं ब्रह्मांडे नास्ति किंचनः वेंकटे समो देवो न भूतो न भविष्यति। మనం సాధారణంగా సత్సంగము అనేటువంటి పదము ఉపయోగిస్తుంటాం. ధర్మశాస్త్రాల్లో దీనికి అద్భుతమైనటువంటి అర్థాలు ఉన్నాయి. ఆ సత్సంగం అంటే ఏమిటి, ఆ సత్సంగం వలన మనకు వచ్చేటువంటి ప్రయోజనం ఏమిటి ఈరోజు తెలుసుకుందాం. సత్సంగమే పరమాత్మని చేరడానికి సులభమైనటువంటి మార్గం. సత్సంగంలో ఒక క్షణం గడపడం వలన జన్మ జన్మాల సంస్కారం కలుగుతుంది. అందుకు ఒక కథ కూడా ఉందన్నమాట. ఒకసారి నారద మహర్షికి సత్సంగం అంటే ఏమిటి, దానివల్ల కలిగే ఫలితాలు ఏమిటి అనేటువంటి సందేహం కలిగి దాన్ని నివృత్తి చేసుకోవడం కోసము శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్ళి ఆయన్ని అడిగాడంట. సత్సంగం అంటే ఏమిటి స్వామి అని చెప్పేసి. అప్పుడు శ్రీహరి, ఓ ఇంత మాత్రం నీకే నా దగ్గరికి రావాలా, అదిగో అక్కడ ఒక పురుగు ప్రాకుతుంది, దాన్ని అడుగు అన్నాడు శ్రీహరి నారదునితో. అలాగే వెళ్ళి ఆ పురుగును సత్సంగం అంటే ఏమిటి అని అడిగాడు నారదుడు. దానికి ఆ పురుగు సత్సంగం అంటే అంటూ ప్రాణాలు వదిలింది. నారదుడు ఇలా జరిగిందేమిటి అనుకుంటూ మళ్ళీ విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళాడు. ఈ విధంగా అడుగుతూ ఉంటే అది చనిపోయింది అని చెప్పేసి విష్ణుమూర్తి దగ్గరికి వచ్చాడు. ఈసారి ఇదిగో అక్కడ బాగా ఎగురుతున్నటువంటి కోడె దూడను అడుగు అనగానే నారదుడు కోడె దూడను అదే ప్రశ్న వేశాడు. సత్సంగం అంటే ఏమిటి అని అదే ప్రశ్న వేశాడు. ఆ అడగడంతోనే అది కూడా ప్రాణాలు వదిలింది. నారదుడు మళ్ళీ విష్ణువు దగ్గరికి వెళ్ళి ఒక లేడి పిల్లను వెళితే ఒక లేడి పిల్లను కంటుంది, ఆ పుట్టే పిల్లను అడుగు అని చెబుతాడు. అనడంతో నారదుడు అప్పుడే పుట్టినటువంటి లేడి పిల్లను ఇదే విషయాన్ని అడిగాడు. నారదునికి అదే అనుభవం ఎదురైంది. మరి అది చనిపోయింది. నారదుడు బాధపడుతూ గట్టి పట్టుదలతో మళ్ళీ విష్ణువు దగ్గరికి వెళ్ళాడు. విష్ణువు చిద్విలాసంగా, నారద, కాశీరాజుకు ఒక చక్కటి కుమారుడు పుడుతున్నాడు, నువ్వు వెళ్ళి ఆ కుమారుణ్ణి అడుగు, అతన్ని అడుగు, నీ సందేహము తప్పక తీరుతుంది ఈసారి అన్నాడు. స్వామి, నేను అడుగుతూ ఉంటే అందరూ చనిపోతున్నారు, సరైన మార్గం చూపండి అన్నాడు. అప్పుడు ఆ నారదుడు, స్వామి, మీరు నా సందేహం తీర్చేందుకు వెళ్ళమంటున్నారా, లేక బిడ్డకి ఏదైనా అపాయం జరిగితే నాకు దేహశుద్ధి చేస్తారు, ఇదేనో మంత్రగాడు వచ్చి ఏదో చేశాడు అని చెప్పేసి ఉద్దేశంతో అక్కడ పొమ్మంటున్నారా అని అడిగాడు. అందుకు శ్రీ మహావిష్ణువు, అటువంటిదేమీ జరగదులే, నువ్వు నిశ్చింతగా వెళ్ళి నువ్వు సత్సంగాన్ని గురించి ఆ పిల్లవాడిని అడుగు అన్నాడు. ఈసారి నీ సందేహము తప్పక తీరుతుంది, నీ రాకతో వారెంతో సంతోషిస్తారు అని చెప్పడంతో నారదుడు ఇంకా తుది ప్రయత్నంగా కాశీరాజు ఇంటికి వెళ్తాడు. కొడుకు పుట్టిన ఆనందంలో అక్కడ వారందరూ కూడా ఘనంగా సంబరాలు సన్మానాలు జరుపుకుంటుంటారు. సరిగా అదే సమయానికి నారదుడు అక్కడికి రావడంతో వారంతా సంతోషముతో స్వాగతం పలికి అతిథి మర్యాదలు చేస్తారు. నారదుడు ఆ బిడ్డను ఆశీర్వదించి నా సందేహము తీర్చవలసింది అంటూ వచ్చిన విషయాన్ని చెప్తాడు ఆ పిల్లవానికి. అప్పుడు ఆ బిడ్డ, స్వామి, మీరు నన్ను ఈ ప్రశ్న ముందు పురుగుగా ఉన్నప్పుడు, ఆ తర్వాత కోడె దూడగా ఉన్నప్పుడు అడిగారు, ఆ తర్వాత జింక పిల్లగా ఉన్నప్పుడు సత్సంగం అంటే ఏమిటో ఈ విషయాన్ని అడిగారు. ఆ మాట వినడం చేత ఆ జన్మలన్నీ నాకు వెళ్ళి ఈ జన్మ సంప్రాప్తించింది అనగానే కేవలం సత్సంగం అనే ఒక్క మాట వినడంతో నాకు ఒకదాని తరువాత ఒకటి ఇన్ని పవిత్ర జన్మలు లభించాయి. మరి ఇక నిజంగా సత్సంగత్వం చేస్తే దాని ఫలితం ఎలా ఉంటుందో నేను నీకు సర్వదా కృతజ్ఞుడిని అని ఆ బాలుడు వివరించినాడు. అంటే సత్సంగం చేయడం వల్ల
మనకు జంతు జన్మ నుంచి నరజన్మ లభించడం అనేటువంటి జరుగుతుంది. సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిర్మలతత్వం, నిర్మలతత్వే జీవన్ముక్తి అన్నాడు శంకరాచార్యులు. అందువలన జంతువునాం నరజన్మ దుర్లభం అన్నాడు. కాబట్టి ఈ నరజన్మ రావడానికి మనం ఎన్నో సత్సంగాలు విన్నాం. ఈ నరజన్మలో కూడా మనం సత్సంగం చేసిన వాళ్ళమైతే ఇంకా అద్భుతమైనటువంటి ఫలితాలను మనం పొందడం అనేటువంటి జరుగుతుంది. ఆ విధంగా సంగము అంటే అన్నిటి మీద ప్రగాఢమైన అనుబంధం ఏర్పడము. నిస్సంగము అంటే దేని యందు ఏ విధమైనటువంటి అనురక్తి లేకుండా పోవడం. సంగం సంఖ్యల వలె మానవుణ్ణి బంధిస్తుంది. విషయ వాసనలు తగులుకున్న కొద్దీ మానవుడు పతనమైపోతాడు. వీటన్నిటికీ విరుగుడు సత్సంగం మాత్రమే. సత్సంగమే పరమాత్ముని చేరడానికి సులభమైనటువంటి మార్గము అని చెప్పేసి నారదుల వారు చెప్పడం అనేటువంటిది జరిగింది. కాబట్టి దీన్ని బట్టి మీరందరూ అర్థం చేసుకుంటారని నేను భావిస్తున్నాను. ఎందరో మహా పుణ్య పురుషుల వల్ల సత్సంగం వల్ల మనకు మానవ జన్మ ప్రాప్తించింది. దీన్ని సార్థకం చేసుకోవాలే తప్ప పాడు చేసుకోకూడదు అని చెప్పేసి నారదుడు ఈ కథ ద్వారా మనకు అద్భుతమైనటువంటి సందేశాన్ని ఇవ్వడం అనేటువంటిది జరిగిందనమాట. జై శ్రీరామ్.